ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చేతబట్టుకొని మన దేవుడైన మన రక్షకుడైన ప్రభువును గణపరుస్తాము. స్తోత్రం, స్తోత్రం. దేవా, నీ మాటలు నాతో మాట్లాడు. మీరు మాట సెలవిస్తే చాలు, నా జీవితం బాగుపడుతుంది ప్రభువా. నీ మాటలున్న శక్తి బలమైనది. మేము లెక్క చూసుకుంటే మా లెక్కతో ఏమీ పని జరగదు. మీ శక్తి ఉంటేనే పని జరుగుతుంది. నీ పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాచే. కలువారి సిలువ మమ్మల్ని అధికముగా ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి తిరగారానంటూ ప్రభువా మీకు స్తోత్రాలు. గొప్ప దేవుడు ప్రభువా. మా శక్తి మా సామర్థ్యం వలన మాకు విజయము ప్రాప్తి కాదు. మీరు మాట మాత్రం సెలవిస్తేనే మా జీవితమే జయ జీవితముగా మార్చబడుతుంది. మీరు ఇచ్చిన ఈ వాగ్దానం కొరకు స్తోత్రాలు. వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మా జీవితాల ద్వారా మయం పొందుతారని యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. పునరుత్థుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. హ్యాపీగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఓకే. తెలుగు భాష అర్థమైన వాళ్ళు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చేతులు ఎత్తగలరా? చేతులు ఉన్నాయా? తెచ్చుకున్నారా? ఇంట్లో పెట్టించారా? ఓకే. నేను 2 చేతులు తెచ్చుకున్నాను. దేవునికి స్తోత్రాలు. మీరు 2 తెచ్చుకున్నారా? 1 తెచ్చుకున్నారా? ఓకే, రైట్. దేవుడు మీ చేతులను ఆశీర్వదించును గాక. ఈ హస్తాలు చాలా విలువగల ఈ హస్తాలు. నీకున్న హస్తాలు ప్రపంచంలో ఎవనికి లేవు. వాళ్ళకున్న హస్తాలు వేరు, వాళ్ళకున్న ఈ గీతలన్నీ వేరు, నీకున్న గీతలు వేరు. ప్రైజ్ ది లార్డ్. సో నీది ఒక ప్రత్యేకమైనటువంటి హస్తం, ఆశీర్వాదకరముగా ఉండే హస్తం, దీవెనకరంగా ఉండే హస్తం. రండి, ఈ దినము ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 30, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 30 వర్స్ 15 చదువుకుందాం. చదువుమా. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలుకనివి 4 కలవు. చాలు. తర్వాత మనం 16వ వచనం చదువుకుందాం. మీకు పిల్లలు ఉన్నారు, నాకు కూడా పిల్లలు ఉన్నారు. జంతువులకు పిల్లలు ఉన్నాయి, పక్షులకు కూడా గుడ్లు పెడితే పిల్లలు పుడతారు. జంతువులు కూడా ఈనుతాయి, కంటాయి. పక్షులు కనవు, గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతాయి. దేవుని బిడ్డలారా, వాక్యం విందాం. జలగ చూశారా? మీరు జలిగని చూశారా? మీరు చూసినంటే చూశామని చెప్పండి, చూడలేదంటే చూడలేదని చెప్పండి. జలగ పేరు విన్నారా? ఓకే. జలగ ఎప్పుడన్నా మీకు మీ కాలి చేతులకు పట్టుకున్నదా అమ్మా? మీరు పట్టణాలంటోళ్ళకి మీకు తెలియదు దీని కథ. నేను చెప్తున్నా. జలగ 2 ఇంచుల నుండి 10 ఇంచుల వరకు పొడవు ఉంటుంది. ఓకే.
ఇది 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు బ్రతుకుతుంది. ఈ జలగలు ఎక్కడ ఉంటాయంటే నీటిలో ఎక్కువ ఉంటాయి. తేమ, ఐసు, తేమ, ఎక్కడైతే ఆ గడ్డి తేమ అలా ఉన్నటువంటి స్థలంలో ఎక్కువ ఉంటాయి. దీని నైజం ఏంటంటే మనుషులలో ఉన్న రక్తము పీల్చడానికి ఇది ప్రయత్నం చేస్తుంది. దైవజనుడు ఈ గ్రంథములు ఇక్కడ రాశాడు. ఈ సామెతలు, ప్రసంగి గ్రంథము, ఆ తర్వాత సాంగ్ ఆఫ్ సలోమన్, పరమగీతములు రాసినది దైవజనుడైనటువంటి సొలొమోను గారు రాశారు. కానీ ఈ అధ్యాయాన్ని మాత్రము వేరే వాళ్ళు రాశారు. మీరు ఆ పక్క పేజీ 30వ అధ్యాయం మొదటి వచనములో చదివినప్పుడు ఏమంటాడు? దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు, ఆ మనుషులు ఈతాయేలుకును ఉక్కాలుకును చెప్పిన మాటలు. అంటే వీరి చరిత్రలో పెద్దగా లేవండి, బైబిల్ ఎత్తుకుతే కనపడవు. యాకే కుమారుడు, యాకే అనగా భక్తి గలవాడు, ఆగూరు అనగా కూర్పరి, ఆ తదుపరి ఈతాయేలు అనగా ఇతడు కూడా యెరూషలేములో ఉండటానికి ఇష్టపడ్డాడు. ఇతడు అక్కడ నివసించడానికి బెన్యామీల యొక్క గోత్రంలో ఒకడంట. ఎక్కువగా వీరి గురించి చరిత్ర ఉండదు. కానీ ఇతని ఆ ఈతాయేలు అనే మాటకు ఎక్కడ మీరు నెహెమ్యా 11:7లో ఒక మాట, ఆయన వేరు. వీరి గురించి చరిత్ర పెద్దగా లేదు. కానీ ఈ సొలొమోను రాసినటువంటి 3 గ్రంథాలలో ఈయనకు ఒక అధ్యాయం దొరికింది, వీరికి ఒక అధ్యాయం దొరికింది. అందులో ఈయన రాస్తున్నాడు చాలా అద్భుతమైన మాటలు. జలగకు 2 ఆడబిడ్డలు ఉన్నారంట. ఆ 2 ఆడబిడ్డల పేరు ఏంటో నాకు తెలియదు. కానీ వారికి ఉన్నటువంటి ఆశ ఏంటనగా ఇమ్ము అంటే గివ్, కొడ్రి. ఏమి ఇయ్యాలనగా రక్తము తాగాల. ఈ జలగ ఒక అపవాదికి సాదృశ్యంగా కనపడుతుంది. ఈ జలగ రక్తాన్ని పీలుస్తూ ఉన్నప్పుడు అసలు నీకు అర్థమే కాదు. ఎంత గొప్ప నిపుణుడైనా, డాక్టర్ అయినా, ఎటువంటి నర్స్ అయినా, ఆమె ఇంజెక్షన్ వేసి బ్లడ్ తీస్తున్నా లేక ఎక్కిస్తున్నా ఎక్కడో నీకు ఒక దగ్గర నొప్పి లేచినట్లు అట్లా అనిపించవచ్చు. కానీ జలగ గనుక పట్టుకున్నదంటే నీకు తెలియదు. దానికి 300 దంతాలు ఉన్నాయంట. ఎన్నండి చెప్పరు? 300 దంతాలు ఉన్నాయి. అందులో 100 దంతాలు ఎట్లా ఉంటాయంట? మంగళవారి కత్తి లేక మేము సేవింగ్ చేసుకునే బ్లేడ్ ఉంటుంది కదండి, దానికి 4 ఎడ్జీలు ఉంటాయండి ఒక్కొక్క బ్లేడ్కు. అంతకంటే షార్ప్గా ఉంటుందంట. ఇది వయ్యాకారములో వెళ్ళి రక్తాన్ని పీల్చుకుంటుందంట. అయినా ఈ మాటలు మనకెందుకండి? జలగని గురించి మనకెందుకండి అంటే దీంట్లో మనము నేర్చుకునేవి చాలా ఉన్నాయి. ఇవి తృప్తి పడనివి. దానికి కలిగిన దాంట్లో అది తృప్తి పడదంట. మానవుని యొక్క జీవితము నీవు నేను బ్రతికి జీవించి నడిచిపోయి రావాలి, పనులు చేసుకోవాలంటే ఈ దేహానికి రక్తము ఎంతో అవసరము. రక్తం కనుక లేకపోతే గుండె కూడా తన బీటింగ్ ఆగిపోద్దండి. రక్తము మానవునికి ప్రాణము. రక్తము కనుక క్షీణిస్తే ఆ అబ్బాయికి అమ్మాయికి ఆయనకు రక్తం లేకపోతే అసలు మీరు మెట్లు ఎక్కటానికి కష్టం అవుతుంది. నడుస్తుంటేనే మీకు ఆయాస వచ్చేస్తుందండి. రక్తమే మానవుని యొక్క జీవము. అందుకే ప్రభువు ప్రాత నిబంధన గ్రంథములు అంటాడు, మీరు రక్తము తినకూడదు అంటాడు. కానీ ఈ జలగ రక్తాన్ని పీలుస్తుంది. పరిశుద్ధ గ్రంథములో ఈ గ్రంథము ఆఖరి 66 అధ్యాయం అన్నీ చూసుకున్నప్పుడు కూడా ఎక్కడ కూడా జలగ పేరు లేదు. ఇక్కడే రాయబడింది, ఒక్కసాట్నే ఉంది. కొన్ని పర్యాయాలు, చాలా పర్యాలు రాసినటువంటి వారి గురించి చదువుకునే అవసరం ఎంతో ఉంది. మరికొన్ని పర్యాయములు ఒక్కసారే రాశారు కదా, దాన్ని కూడా తెలుసుకునే విషయం మనము నేర్చుకోవాలి. ఈ జలగకున్నటువంటి గుణం ఏంటనగా ఈ 300 పండ్లు అట్ ఏ టైం అలర్ట్ అయిపోతాయంట. దాని పొడవు 1/2 ఇంచి.
ఈ ఏలు ఇక్కడ ఉంది కదా, ఇది 4 ఇంచీలండి, మీకు తెలిసి ఉండాలి. కొన్ని చిన్న చిన్న జలగలు ఉంటాయి. మేము వెస్ట్ బెంగాల్ అనగా సిలిగుడి, నూజిలపాయ గుడి, ఇంకా మరి కొన్ని ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొండ మీద ఎక్కువ గడ్డి బుష్ ఉంటుంది, ఎప్పుడు నీళ్లు పడుతూనే ఉంటాయి. గ్యాంగ్టోక్ ప్రాంతం కూడా మేము వెళ్ళినప్పుడు వాటిని హిందీలో జోంక్ అంటారు. అవి ఎప్పుడు పట్టుకుంటే మాకు తెలియదండి. అందువలన ప్రతి సైనికునికి మేము ప్రత్యేకంగా ఆ కొండలకు, ఆ మంచుగడ్డలకు వెళ్ళినప్పుడు మాకు బూట్లు ఇంతవరకు ఉంటాయండి, వాటి కవర్ ఇంతవరకు వేస్తాయి. కారణం ఏంటనగా ఇటువంటి జలగలు వచ్చి మమ్మల్ని కరవకుండా, ఎందుకనగా పొరపాటున కనుక అది దూరిందంటే లోపల నీ రక్తం అంతా పిలిచేసి నిన్ను ఏం చేస్తుందనగా కింద పడేస్తుంది, ఎంత పెద్ద సైనికుడైనా. ఇప్పుడు మేము రైఫిల్ పట్టుకొని ముందుకెళ్ళాలంటే మాకు బలం ఉండాలి కదా. నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళాలంటే నీ రక్తాన్ని పీల్చేది ఒకటి ఉంది, అది జలగ. దానికి 2 ఆడబిడ్డలు ఉన్నారంట. అమ్మో, వీళ్ళ పేర్లు ఒకటి ఇమ్ము గివ్ అంటున్నారట. ఎందుకు ఈ విధంగా ఇటువంటి స్థితి వచ్చిందనగా, ఈ జలగ ఇంతే కానీ తాగుతుంటే రక్తం పారుతున్నా కానీ ఆఖరి వరకు అది ఇడిచిపెట్టదండి. కొన్ని విషపూరితమైనటువంటి జలగలు కూడా ఉన్నాయండి, చచ్చిపోతారని ఎదిగిన పట్టుకుంటే. ఆ జలగ అలా ఉంటే పాపం అనేది కూడా అటువంటిదే. ఆ జలగ కంటే భయంకరమైనది. జలగ చిన్నదే కానీ అది పట్టుకుంటే నీ రక్తం ఎలాగ పీలుస్తుందో, ఈ పాపానికి నువ్వు పట్టుకుంటే, ఈ పాపాన్ని అది పట్టుకుంటే, నీవు పోయి దాన్ని పట్టుకుంటే ఇది కరెంటు కంటే ఎక్కువ షాక్ కొడుతుందండి. నీవు పోయి కరెంటుకు తగులుకున్నా, కరెంటు వచ్చి నిన్ను తగులుకున్నా, నీ జీవితం అనేది ఏం చేస్తుందనగా చూడండి. మీరు పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 38వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 38. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నీ కోపాగ్ని వలన నాదంతా ఏమైపోయింది, శరీరమును విడిచిపోయింది. నా పాపములను బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నా తల మీద నుంచి పొర్లిపోయాయి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నాయి. చూశారా, పాపం వలన వచ్చు జీతం ఏమైపోయిందండి, ఇప్పుడు మరణానికి దగ్గరగా వచ్చేసింది. దేవుని పిల్లలారా, దేవుని పిల్లలకి మనము ఎలా జీవించాలి అనగా యోబు గ్రంథము 33వ అధ్యాయము 19 నుంచి చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జాబ్ చాప్టర్ 33 verse 19 onwards. యోబు గ్రంథము 33వ అధ్యాయము 19 చదువుకుందాం. ఎస్, తీశారా? వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును. వానికి అసహ్యమైపోయింది. వారి శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. ఎవరికి? వేశ్యా సాంగత్యము చేయు వారికి మాటలు రాజైన దావీదు ద్వారా ఐశ్వర్యవంతుడైనటువంటి యోబు ద్వారా రాయించాడు. మరలా సొలొమోను తిరిగి వచ్చి ఒక మాట మాట్లాడతాడు. రండి, సామెతల గ్రంథము 7వ అధ్యాయం దగ్గరికి రండి ఒకసారి. ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 7. తర్వాత నేను మీకు వివరించి చెప్తాను. 7వ అధ్యాయము 6 నుంచి చదువుకుందాం. నా ఇంటి కిటికీలో నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పార చూడగా జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు నాకు కనబడెను. సంధ్యవేళ ప్రొద్దుగుంకున్న తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వాడు జారశ్రీ సందు దగ్గరికి వచ్చి వీధిలో తిరుగుచూ ఉన్నాడు. దాని ఇంటి మార్గమున నడుచున్నాను. అంతటా వేషమేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వాణ్ణి ఎదుర్కొన్నది. అది బొబ్బలు పెట్టున్నది,
స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. చూశారా? ఎవరైతే పురుషులు కానీ స్త్రీలు కానీ ఈ దినాలలో దేవునికి విరుద్ధంగా చేస్తున్న పనుల వల్ల కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. యవన బిడ్డలు, పెళ్లి కాని వారు అభిచారములో దిగకూడదు. పెళ్ళైన తర్వాత వ్యభిచారములో దిగకూడదు. పరపురుషుని యొక్క భార్యను మనము ఆశించకూడదు. పరస్త్రీని మనము మోహించకూడదు. ఇదిగో ఇక్కడ చూస్తుంటున్నాం. ఈ దినాల్లో కుటుంబాల్లో కూనీలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ దినాల్లో కుటుంబాలలో ఎందుకు ఊరేసుకొని సస్తున్నారు? ఈ దినం ఎందుకు నాకు ఈ బ్రతుకొద్దని నీళ్ళబడి సస్తున్నారు? నాకు ఈ జీవితం వద్దని మందు దాగి ఎందుకు చచ్చిపోతున్నారనగా ఎక్కువ మోతాదు ఈ శరీర క్రియలకు లోబడిన వారై అన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడో ఎముకలు దేహములో మాంసముతో కప్పబడి ఉంటే మాంసమంతా కరిగిపోయిన తర్వాత ఎముకలు మాత్రమే కనపడుతున్నాయంట. వానికి మటన్ పెట్టినా, చికెన్ పెట్టినా, మరొకటి రుచికర ఆహారం పెట్టినా అయ్యో నాకు వద్దని ఏడుస్తున్నాడంట. రాత్రి పగలు నిద్ర లేకుండా ఉండాడంట. అయ్యో నేను తొందరపడి ఆ అమ్మాయి వలలో ఆ అబ్బాయి మోసపు మాటల్లో పడి బాగా కొనసాగుతున్నటువంటి నా కుటుంబాన్ని నేను నా చేతులారా నాశనము చేసుకున్నానని ఏడుస్తుంటుందంట. ఈ మాటలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, ఈ వినికిడిలో మన మాటలు ఎవరికి కూడా జరగకుండా ఉండటానికి ఆ దినాల్లో ఆగూరు రాశాడు ఈ మాటలు. ఎందుకు రాశాడనగా సజావుగా వెళుతున్న కుటుంబము సజావుగా వెళ్ళవలసినటువంటి గమ్యానికి చేరాలనే ఉద్దేశంతో రాశాడు. ఈ సామెతల గ్రంథములో మనం చూసినప్పుడు 13వ వచనములో 12వ వచనంలో ఒకప్పుడు అతని ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధుల్లోనూ అది ఉండును, ప్రతి సందు దగ్గర అది పొంచుకొని ఉంటుందంట. ఈ జలగా రక్తము త్రాగేది చిన్నదే, చాలా చిన్నదే, అంత లెక్క కాసుకొని ఉంటుందంట. ఆ రాయబడిన ఆ జలగ నీళ్ళలో తేమ దగ్గర, నీళ్ళు పారుతున్న దగ్గర ఉంటే ఈ పాపమనే జలగ మానవుని క్షీణింప చేయటానికి చిన్న చిన్న పిల్లలే. ఈ దినం ఈ మధ్యకాలంలో ఒక పార్క్కి వెళ్ళాను నేను. సాయంకాలం నా పాపని తీసుకొని నేను వెళ్ళాను. తాళం నేను తీసుకున్నాను, ఎవరి దగ్గర ఉంటే దానికి తీసుకొని ఇద్దరం ఆటాడుకుంటున్నాం. మేము లోపలికి పోయింది, ఇద్దరు లోపలికి వచ్చారు. ఏమోలే వాళ్ళు కూడా ఉండిపోతారని. చిన్న పిల్లలు. ఆ పిల్లకు 18 సంవత్సరాలు కాలేదు, వానికి ఇంకా 19 సంవత్సరాలు కాలేదు. వారు లోపలికి వచ్చారు, ఇష్టమైన కార్యం చేస్తుంటే నేను వెళ్ళాను. నేను తోలు తీస్తాను. అప్పుడు ఒక ఆమె, పెద్ద ఆమె కిటికీలను చూస్తుంది. సార్ ఉసుకు మారో, ఇంత గాలి తిడుతుంది, బయటికి వెళ్ళిపో, యూజ్లెస్ ఫెలో, ఇది రెసిడెన్షియల్ ఏరియా. ఎక్కడికి వచ్చావు? ఎవర్రా, నీ పేరేమ్రా? నీ వయసు ఎంత? నాకు ఇంకా 18 కాలేదు. నీ వయసా? సార్ నీకు కావాలంటే మా నాయన అడుగు, నేను ఈ అమ్మాయితో తిరుగుతున్నాను, మా నాన్నకి తెలుసు అంటాడు. వాడిని బయటికి పంపించినాను. దేవుని బిడ్డలారా, యవనస్తులారా, మీరు చెడిపోవటం గల కారణం ఆ దినాలలో మొబైల్ లేవు, ఆ దినాల్లో చెడిపోయినారు. ఈ దినాల్లో మొబైల్ ఉన్నాయి, ఈ దినాల్లో చెడిపోతున్నారు. ముందు కూడా చెడిపోకుండా ఉండటానికి దేవుడు నీకు ఈ మాటలు రాస్తున్నాడు. చూడండి, ఈ మాటలు ఏమో రాస్తుంది. ఎటువంటి మాటలు రాస్తుంది? అది వారిని 13 అది వారిని పట్టుకొని ముద్దు పెట్టుకొనిను, సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను, సమాధాన బలులను నేను అర్పించుచుంటిని, నేడు నా మొక్కుబళ్ళలను చెల్లించుతున్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకోవాలని రాగా, నిన్ను ఎదుర్కోవాలని బయలుదేరగా నీవే నాకు కనపడితివి. నా మంచం మీద రత్న కంబలను, ఐగుప్తు నుండి వచ్చు విచిత్రమై పనిగల నార దుప్పట్లు ఉన్నాయి. నా పరుపు మీద బోలము, అగరు, చెక్క చల్లి ఉన్నాను. ఉదయం వరకు వలుపు తీర తృప్తి పొందదము రమ్మో. ఈ మాటలు మీరు ఇంటికి పోయి మరలా చదవండి. జలగా, వేశ్య, ఒక స్త్రీ నిన్ను మోహపు చూస్తే అప్పుడే ఆ అమ్మాయితో ఆ అబ్బాయితో నువ్వు వ్యభిచారం చేసావని యేసు ప్రభు వారు చెప్పాడు. ఈ దినాల్లో చాలామంది నేను గమనిస్తూ ఉంటాను. ఆ అమ్మాయి పోతుంటే, ఆ చెల్లి అక్క పోతుంటే
మేక చూసినట్టు చూస్తుంటారు. మేక చూసినట్టు చూస్తుంటారు. ఎరా, నీకు నీ చెల్లెలు లేదా, నీ అమ్మ లేదా, నీ భార్య లేదా? నీ భార్య కంటే అందమైందైతే నువ్వు చేసుకున్న భార్య ఎటువంటిదైనా కానీ ఆఖరి శ్వాస వరకు నువ్వు చేసుకున్న భర్త ఆయన ఎటువంటి వాడైనా ఆయనకే ఆమెకే నువ్వు భార్య అయి ఉండాలి, భర్త అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వివాహం కాని వారు కూడా మీ వంతు వచ్చు వరకు మీ దేహాన్ని నలుగా కొట్టుకొని బోధిస్తున్న మేము మా దేహాన్ని శిలువ దగ్గర నలుగా కొట్టుకొని అలా జీవిస్తేనే మేము పరలోక రాజ్యానికి వెళుతాం. కానీ మా ఇష్టానుసారంగా బోధించేది ఒకటి, చేసేది మరొకటి ఉంటే నో, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. దేవునికి మన తలంపులు, మన దాన ధర్మాలు వద్దు. చప్పలు కొడదామా? దేవునికి మన దాన ధర్మాలు, మన తలాంతులు అవసరం లేదు. దేవునికి ఏంటిదయ్యా అవసరం అంటే నువ్వు పరిశుద్ధంగా జీవించేది అవసరము. ఆయన అంటాడు, నేను వారిలో నివసించున్నట్లు, నేను ఆమెలో నివసించున్నట్లు, నేను ఆయనలో నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలం ఏర్పాటు చేయాలని దేవుడైన యెహోవా ప్రవక్త అయిన మోషేతో చెప్పిన మాటలు నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనములో క్రొత్త నిబంధనలు కూడా ప్రభువారు సంఘానికి చెప్తాడు. ప్రియులారా, మీకు తెలియదా, మీ హృదయము దేవుని యొక్క ఆలయం. చప్పలు కూడా దేవుని చూద్దామా? జలగా అది నీళ్ళల్లో ఉండొచ్చునేమో. మాకు కూడా మేము చేపలు పట్టడానికి పోతాం, దిగుడు చేపలు గుంత ఏంటి కాలువలో ఆ ప్రక్కన ఈ పక్కన గుదిగట్టి నీళ్లు పోకుండా చేప కట్టి ఎన్నో పర్యాలు జలగలు బయటకు ఇట్లా రక్తం అంతా కారుతో తీసి పారేసి చంపేది పోయేది. ఎన్నో పర్యాలు వల ఏమంటే గాలం వేసి చేపలు పట్టిన దినాలు, ఎన్నో పర్యాలు ఊదిలేసి చేపలు పట్టిన పర్యాలు, ఎన్నో పర్యాలు వల వేసి చేపలు పట్టాను, పునుకుడు చేపలు పట్టాను. నీళ్లు పారుతున్నప్పుడు కూడా లోపల మునిగి ఎలా చేపలు పడతానంటే 2 చేతులకు మరొక నోట్లు పెట్టుకొని కూడా 3 చేపలు తీసుకుని గడ్డనేస్తాను. అనేక పర్యాలు రంధ్రముల్లో చేయి పెడితే చేప దొరకలేదు, చాలా పర్యాలు పాములు దొరికాయి, వాటిని పట్టుకొని తీసి గడ్డన పారేసాను. అలా చేశాను. నేను చెప్తున్నాను, ఉన్నమాట చెప్తున్నాను. మీకు తెలియదేమో కానీ జలగా కరిచిందంటే, జలగా పట్టుకున్నదంటే నీకు కొంచెం కూడా నొప్పి తగలదు. రక్తం పోతున్నప్పుడు నీకు అనిపిస్తుంది నేను ఎక్కడ అయిపోతున్నా, నాకు అర్థం కాలేదు అనిపిస్తుంది. కానీ రక్తం కారుతున్నప్పుడు చిన్నదే, 1 ఇంచి 2 ఇంచులు పెద్దదైతే 10 ఇంచుల వరకు ఉంటుంది. 2 నుంచి 10 సంవత్సరాలు బ్రతుకుతుంది. అది ఎతుకుతూ ఉంటుందంట. ఎవని అయినా కాళ్ళు ఒట్టిగా ఉంటే, ఎవడైనా స్వార్థ సిద్ధ మనస్సును జోడి తొలగకపోతే, ఎవడైనా దేవుని కార్యాలు చేయకపోతే వాడిని పట్టుకోవాలని ఆశపడుతుందంట. అందుకే అది వీధులలో, గలీలలో, ఇండ్లలో ఇప్పుడు కూడా తిరుగుతుంది. మన ఇండ్లు ఎంత శుభ్రంగా ఉన్నా అది జలగ నీళ్ళలో ఉంది, కానీ ఈ జలగ రోజు తిరుగుతుంది నీ ఇంటికి. నీకు సువార్త సిద్ధ మనసు జోడిగిన ఉన్నట్లయితే, ఒక సైనికుడు ఏ విధంగా గన్నుముట్టు మోకాల వరకు తొడల వరకు తొడుక్కుంటాడో, సర్వాంగ కవచమును నువ్వు తొడుక్కున్నప్పుడే కానీ ఈ జలగ నుంచి నువ్వు రక్షింపబడతావు. లేకపోతే నీకు రక్తము లేకుండా చేస్తుంది, నువ్వు ముందుకు వెళ్ళలేకుండా చేస్తుంది. శత్రువు నిన్ను కింద పడేస్తాడు. ఎందుకనగా శత్రువు రాకముందే నువ్వు పడిపోయి ఉంటావు. ఎందుకనగా నీకు రక్తము లేదు. రక్తమే ప్రాణము గనక రక్తాన్ని మీరు ఎవరు తినకూడదు అంటాడు. జలగకు 2 కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెలకు యొక్క తత్వం ఏంటనగా ఏమంటాడు తెలుసా? ఇమ్ము గివ్ కొడిరి దేదో దానికి తృప్తే లేదంట. ప్రపంచములో ఐశ్వర్యవంతుడు ఎవరు అనగా చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు హల్లెలూయా చెప్పండి. ఎవరు ఐశ్వర్యవంతులు? కలిగిన దాంట్లో తృప్తి కలిగిన వాడే గొప్ప ఐశ్వర్యవంతుడంట. ఒకవేళ నీవు అసంతృప్తికి వెళ్ళిపోతే జాగ్రత్త. మొదటి వాక్యములో మనం విన్నాం, నీ జ్ఞానము, నా జ్ఞానము, నా బలము, నా యొక్క శక్తి
నా యొక్క ఏది కూడా, నా బంధువు, నా బలగము, నా డబ్బు ఏది కూడా పని జరగదు. నీ కాళ్ళకు సువార్త, సిద్ధ మనస్సు అనే జోడు లేకపోతే జాగ్రత్త. కింద జలగా ఉంది, లీచ్ జలగా ఉంది, పట్టుకుంటుంది, జాగ్రత్త. దేవా క్షమించు, అయ్యా క్షమించు. దీని తత్వము ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 5 verse 14, యెషయా గ్రంథము 5:14 చదువుమా, చదువు. చూశారా? పాతాళము అందుచేతనే పాతాళము ఎందుచేత చెప్పండి. ఇప్పుడు విన్నారు కదా. అందువలన చదవమ్మా ఓదిరి. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని ఉన్నది, అపరిమితముగా తన నోరు తెరుచుకొని ఉన్నది వారిలో. ఇప్పుడు చూడండి, నేనేం చెప్పాను? జలగకి ఎన్ని పండ్లు ఉన్నాయి, ఎన్ని దంతాలు ఉన్నాయి చెప్పరో? వాక్యం వింటున్నారా? నేను చెప్పటంలే, అది రాసింది అట్లాగనే. మీ జలగని గురించి తెలుసుకోండి. అందులో 100 పండ్లు ఎట్లుంటాయండి? మంగళవారి కత్తి కంటే, మేము గడ్డం చేసుకుంటాం కదా, షేవింగ్ చేసుకుని బ్లేడ్ కంటే కూడా షార్ప్ ఉంటాయంట. అసలు వాడు పట్టుకున్నదంటే నీకు తెలియదంట. అది రక్తం పీలుస్తుందంట. దేవుని బిళ్ళారా, రక్తం పోతే ఇంకేముంటుంది? అయిపోయా. రక్తం పోతే ఏముందండి? ఇంకా ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికినా చెప్పండి, మన్నైపోవునుగా దేహము, మన్నైపోవునుగా ఎత్తుకొని పోవాల్సిందే. అది కాక మునిపే నీ యొక్క కాళ్ళకు సువార్త, సిద్ధ మనసు అను జోడు తుడుక్కోవాలి. లేకపోతే దీంట్లో ఎవరెవరు పడతారంట చూడండి అమ్మా. వారిలో గనులును, అబ్బా డబ్బు గలవారు, సామాన్యులు, మామూలు మనుషులు, ఘోష చేయువారు, గరిసేవారు, కేకలేసేవారు, హర్షించువారు పడిపోతున్నారా లేదా? ఏండి అబ్బా ఆయన అప్పుడు అబ్బా ఏం మాకేం చెప్పేవాడు, అబ్బా ఆయన ఏం పాడాడు, ఆయన ఏం వాంచాడండి, అబ్బా ఆయనకు అబ్బా గబ్బు పట్టించింది. ఏం పట్టించిందండి? అందుకే నిన్ను ఎవడైనా పొగిడితే నీకు శ్రమ ఆరంభమవుతున్నాడు. వేసా ఎవడు పొగడకూడదు. నేను బాగా నో దేవుని స్తోత్రం. ఆ మాట చెప్పాను, నన్ను ఎవడు పొగడకూడదు అంటాడు. పొగిడితే నీకేమొస్తుందన్న? శిలువ వేసుకున్నట్టే నువ్వు, నీ జాగ్రత్త. నిన్ను ఎవడు నేను ఎప్పుడప్పుడు ఎస్పెషల్లీ ఆడపిల్లలను, ఆ మగపిల్లలు భలే పొగుడుతారు. అబ్బా అసలు ఆ అమ్మాయిని లేకపోతే అంటే బియ్యం గింజలు కనపడుతుందంట. అమ్మాయి వారికి ఏం బియ్యం గింజలు కనపడుతుందంట, అద్దంలో కనపడుతుందంట, నీళ్లు తాగుతుంటే ఆ అమ్మాయి కనపడుతుందంట. ఆ అమ్మాయిని పూడు అబ్బా కాకి ఏమండి, ఆ కింద ఉన్నటువంటి ఆ నక్క ఊరికే కావు అంటే ఈ నక్క ఆ కాకి నోట్లో ఉన్నటువంటి మాంసం ముద్దను తినటానికి కాకమ్మా నువ్వు పాట పాడుతుంటే కోయిల పాడినట్టు పాడుతున్నామనంట. ఆయనకి అర్థం కాకుండా కావంటలకి కింద పడిపోయింది. అయిపోయి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు ఆడపిల్లలను పొగుడుతుంటారు. ఎవరు మీరు పొగినారంటే మీరు కూడా జ్ఞానంగా బతకాలి. ఈడేదో గాలం వేస్తున్నారు రా తండ్రి, జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా. అర్థమైన వాళ్ళు అల్లీలు చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎస్ చూడండి, ఇప్పుడు మీరు సామెతల గ్రంథము 30వ అధ్యాయము 16 వచ్చిన ఇప్పుడు చదవండి. అవేవనగా పాతాళము. చూసారా? పాతాళానికి ఎవరు వెళ్తారంట? దీనికి తృప్తి లేదంట. ఎంత మంది వచ్చినా కానీ ఆహ్వానిస్తుందంట. జలుగా ఎంత బ్లడ్ తాగిన కానీ చాలదంట. బ్రదర్ నాకు చాలని చెప్పదంట. ఇప్పుడు పాతాళం కూడా ఇంకా చాలండి నాకు అని చెప్పదంట. ఏమంటుంది చూడండి, ఏవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనిన భూమి, చాలును అని చెప్పిన అగ్నికి ఏంటి అడవికి అగ్గి పెట్టినా కానీ మొత్తాన్ని కలిసమంటే కలిసేస్తా లేదా? అవును. చాలామంది ప్రియులు ఎన్ని పర్యాయాలు వాక్యం చెప్పినా కానీ ఇక్కడ ఇంటికి పోయేది ఇప్పుడేమో పాడవబ్బా మా పాస్టర్ గారు వాక్యం చెప్పాడు, బాగా చెప్పాడు, దేవుని స్తోత్రం, ఈ దినం నుంచి నేను బాగుండాలా, నేను చాలా బాగుండాలని అనుకుంటారు. ఇంటికి పోయి పనులు పడిపోతే మరలా అన్నీ మర్చిపోయి మరలా ఆదివారం వచ్చేసరికి బైబిల్ ఎత్తుక్కొని ఆన్య మళ్ళీ ఒక అర్ధగంట, ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు టైం అయిపోద్ది. అది బండ్లో పెట్టినామా, అది కారులో పెట్టామా, ఇంట్లో పెట్టామా, సెల్ఫ్లో పెట్టామా,
బైబుల్ ఎతకటానికి టైం పడుతుంది. నువ్వు డైలీ బైబుల్ చదువుతున్నావు అనుకో, బైబుల్ ఎతకవలసిన అవసరం ఉంటుందా? అందరు కాదు, కొందరు చెప్తున్నాను. నేను చెప్పేది కరెక్ట్ కాదా? కరెక్ట్ కాదా? కరెక్ట్ కాకపోతే నన్ను అడగండి, నాకు చెప్పండి, నేను కూడా వింటాను. నీ బైబుల్ నీకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నేను వెళ్తున్న నా కారు ముందర నా బైబుల్ ఉంటేనే నేను కారు వేసుకుని పోతాను. ఎప్పుడో పొరపాటున అయ్యో బైబుల్ తెచ్చుకోలేదు అనిపిస్తుంది. నేను టూ వీలర్లో పోతుంది కానీ నాకు అక్కడ బైబుల్ ఉంటుంది. మీరు అనుకోవచ్చు, సార్ మీరు పాత మనుషులు సార్, అది దినాలు పోయినాయి సార్, మా దగ్గర మొబైల్ ఉందంటే, అరే భయ్ నువ్వు మొబైల్ పట్టుకునేదానికి బైబుల్ పట్టుకునేదానికి తేడా ఉందా లేదా? మీరు అందరు వెళ్ళి చెప్పండి. ఎస్, బైబిల్లో ఉన్న శక్తి, ఆ మాటలు అటువంటి గొప్ప మాటలు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు చెప్పగానే మీరు అమ్మో అవును అవును అంటారు. చదవండి ద బుక్ ఆఫ్ హోషియా చాప్టర్ 7. హోషియా గ్రంథము 7వ అధ్యాయము 8 నుంచి 10 వరకు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ హోషియా చాప్టర్ 7 7వ అధ్యాయము 8 నుంచి 10. హోషియా గ్రంథం. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. ఎక్కడ కలిసిపోయాడు? మళ్ళీ నువ్వు కరెక్ట్ చదువుతున్నాలేమ్మా, చదువుమా. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయబడని అప్పము వంటి వాడు. అనేక పర్యాలు ఈ మాటలు మీకు చెబుతూనే వచ్చాను. ఎఫ్రాయిము ఎవరు కొడుకు? యోసేపుకు 2 కుమారులు కదా. మనసే పెద్దవాడు, మనసు అంటే మారు మనసు. ఎఫ్రాయిము అంటే అభివృద్ధి, ఫలభరితము. ఈ ఫలభరితము ఏమండి? వాడు మంచోడు, ఆమె మంచిది, ఆయన మంచోడు. తర్వాత చెప్పండి. మంచోడంతా మంచం నిండా చేశాడంట. అరే వాడు అద్దెరొచ్చింది కథ. ఎఫ్రాయిము అంటే ఎవరుకున్నావు? అభివృద్ధి, ఫలభరితము. ఏమైనాడు ఈయన చూడండి, తిప్పివేయబడని అప్పం వంటి వాడు. రొట్టెను కాలుస్తూ మన అమ్మ మర్చిపోయింది అనుకో. పాపం అమ్మ అంటే ఒక స్త్రీ అంటే ఆమెకు 24 పనులు కదా. అసలు ఈ ఎక్కువ పనులు చేసే వారి ఇంట్లో పాలు పొంగిపోని రోజే ఉండదు. అల్లు చెప్పండి, ఏం చెప్పారు మీరు? పాలు పొంగిపోని ఎవరు ఎక్కువ పనులు చేసి వాళ్ళ బిజీ వాళ్ళది. అందుకే అది ఎవరు నిర్ణయం పెట్టాడో కానీ కొత్త ఇండ్లు కట్టుకొని కొత్త ఇంటికి పోతే పాలు పొంగియాలంట. ఆ పాలు పొంగిపోతే అప్పటి నుంచి అది ఆరంభమైందండి. ఏంది? పొంగిపోయేది. కొందరికి సంతోషం కూడా పొంగిపోతుంటుంది. సంతోషం పొంగింది, సంతోషం పుల్రి పారి ఏడబడింది నాయన. పుల్రి పారిపోయేంత సంతోషం నీకు ఉండకూడదు. మామూలుగా ఉండు, ఆరోగ్యంగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎఫ్రాయిము తిప్పివేయబడిన అప్పం వంటి వాడాయను, అన్యులు అతని బలమును మృంగివేశారు. ఇప్పుడు ఎవరి గురించి చెప్పినాను నేను? జలగను గురించి చెప్పాను. బలమంతా రక్తంలో ఎక్కడుంది? మన దేహంలో బలమంతా ఆడుందండి, రక్తములో ఉంది. ఆ రక్తములో బలముంది కనుక యేసు ప్రభువారు తన పరిశుద్ధమైన రక్తాన్ని యేసయ్య మన కొరకు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తము, యేసు రక్తము. నీ రక్తము క్షీణించకుండా ఉండాలంటే నువ్వు నీ కాళ్ళకు సువార్త సిద్ధ మనస్సు అంటుండు జోడి ఉండాలి. లేకపోతే జలగ ఉంది, జాగ్రత్త. జలగలు ఉన్నాయి, జాగ్రత్త. ముడుచులేదేమో కానీ నేను చెబుతున్నప్పుడు జలగలు అక్కడ నీళ్ళల్లో కాదు, ఇప్పుడు ఇండ్లల్లో కూడా కనపడుతూ ఉన్నట్టుంది. అందరు కాదు, కొందరు. ప్రైజ్ ది లార్డ్. వాటి నిర్మూలన చేయాలా లేదా? మనం చేయాలా లేదా? చేయాలంటే ఎందుకోవాలా? సువార్త సిద్ధ మనసు జోడు, సర్వాంగ కవచాన్ని తొడుక్కోవాలి. అప్పుడు శత్రువు వచ్చినప్పుడు ఒక చేత్తో డాల్, మరొక చేతిలో కత్తి ఖడ్గం పట్టుకొని మనం ఎదిరించవచ్చు. అప్పుడు నువ్వు యుద్ధం చేసేవానికి నీకు ఏమంటే నీ బూట్లు బాగుండాలి. నువ్వు పరిగెత్తాలి కదా, రైఫిల్ పెట్టుకొని పరిగెత్తాలి కదా. అప్పుడు నువ్వు ఎలా ఉండాలి? స్ప్రింగ్ లాగా ఎగురుతుంటావు. ఏ శత్రువునైనా కానీ ఎదుర్కోవటానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, చప్పలు కొడదాం, దేవుని స్తుతిద్దాం, ఘనపరుద్దాం.
ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగనే చెమట రక్తముగా మారనే. బహు దుఃఖములో మునిగనే చెమట రక్తముగా మారనే. యేసు రక్తము. నీ రక్తము క్షీణించకుండాలంటే యేసయ్య రక్తములను కడగబడాలి. రక్తము రక్తమూల్యమైన అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము. నీ రక్తము క్షీణించకుండాలంటే యేసు రక్తములో నువ్వు కడగబడిన వాడవై దానవై ఉండాలి. ఇప్పుడు ఎఫ్రాయిమును పొగిడారు ఆ దినములో. ఎఫ్రాయిము ఇటువంటి వాడనగా ఫలించి అభివృద్ధి పొందినవాడు. యోసేపు వారి నాయన మంచి ప్రార్థనాపరుడు. యోసేపు 7 సంవత్సరాలు వారి దేశానికి ఇతర దేశాలకు భోజనం పెట్టాడు, దేశాలకు భోజనం పెట్టాడు సంవత్సరాలు. అటువంటి గర్భాన మనష్షే ఎఫ్రాయిములు పుడితే ఆ తరములో యోసేపు అంటే మా నాయన యోసేపు అంటే అబ్బో నీవు యోసేపు కుమారుడవా అన్నారు. కానీ రాను 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 రానేమిపోయిందంట పరిస్థితి. ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరు తిప్పివేయని అప్పం వంటి వాడేను. అన్యులు అతని బలమును మిరింగివేసినను అది అతనికి తెలియకపోయెను. రక్తమంతా పోయిన తర్వాత కూడా జలగనిను పట్టుకున్నప్పుడు రక్తమంతా పోయిన తర్వాత కూడా నీకు ఇంకా అర్థం కాలేదు. ఎందుకనగా దానికి 300 పండ్లు ఉన్నాయి, అనగా 300 దంతాలు ఉన్నాయి. అందులో 100 దంతాలు ఎలా ఉన్నాయండి? రేజర్ లాగా ఉన్నాయండి. వైద్యులు ఇంజక్షన్ ఇస్తే కొంచెమైనా మనకు నొప్పి వేస్తుంది, కానీ జలగా పట్టుకున్నదంటే నొప్పి లేదు. రక్తమంతా పారుతున్నప్పటికీ కూడా. దేవుని పిల్లారా, మీరు ఎందుకు నీరసులైపోయారు? మీలో కొందరు చాలా నీరసులుగా ఉన్నారు. నువ్వు క్షీణిస్తే దేవుడు నీ కొరకు ఏదో ఒక జవాబుదారి పని ఇవ్వబోతున్నాడు రానున్న దినాల్లో. ఆమేన్. మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మనందరికీ దేవుడు ఏదో ఒక అద్భుతమైన పని ఇవ్వబోతున్నాడు. అయితే నువ్వు సిద్ధంగా ఉండాలి, నువ్వు సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించను, సంహారమునే తప్పించను. మన శిక్షను తొలగించను, సంహారమునే తప్పించను. యేసు స్తోత్రమయ్యా. రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము. యేసు స్తోత్రం. రక్తము రక్తము. ఎఫ్రాయిము తిప్పివేంటి అప్పం వంటి వాడయ్యాడు. అతడు అన్నిలో కలిసిపోయాడు. అతడి చూడండి బలమంతా కూడా మినిగి అయిపోయిన తర్వాత కూడా అతనికి తెలియలేదు.
తన తల మీది నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను అతనికి ఇంకా తెలివి రాలేదు. ఎవరికి? ఎఫ్రాయిముకు. ఆ ఎఫ్రాయిం దగ్గర ఒకవేళ నీకు ఈ యాక్టివిటీస్ ఉన్నట్లయితే నీ పేరు పెట్టుకుంటే బాగుపడతావు. దేవుడు బాగు చేసే దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎవరిని చెడపడు. దేవుని దగ్గర ఆయన బండారులో కీడు లేనే లేదు, శాపాలు లేనే లేవు. యేసుప్రభు వారి యొక్క స్టోర్లో అన్నీ ఆశీర్వాదాలే. చప్పలు కొడదామా? మరి ఎవడు తెచ్చుకున్నాడయ్యా ఏంటంటే నువ్వే కొనుక్కొని తెచ్చుకున్నావు బాబు, నువ్వే కొనుక్కొని తెచ్చుకున్నావమ్మా. ఈ శాపాలు, ఈ కీడు, ఈ అపాయము, ఈ కుటుంబ వ్యవస్థలో అయ్యో తండ్రి నిద్ర లేకుండా జలిగ పట్టుకున్నది రా నాయన అంటే నీకు తెలియకుండా అన్ని గుళ్ళ చేసి పారేస్తాడు. ఒళ్ళు గుళ్ళ, ఇల్లు గుళ్ళ, అన్నీ చేసేస్తాడు. అన్ని గుళ్ళే. అందువలన జలగలు ఉన్నాయి, జాగ్రత్త. కొంత పరిహారం గేటు దగ్గర కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. బివేర్ డాగ్స్, ఏమండి? బివేర్ ఆఫ్ డాగ్స్, కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త అంటారు. ఆ ఇంట్లోకి పోతే కుక్కే లేదు. మరి ఎందుకు రాసి అంటే, నాయన కుక్క కంటే ఘనమైన మా భార్య ఉంది అంటాడు ఆయన. కొందరు భర్తలు కూడా అట్లే ఉంటారు పాపం, ఆ భార్య మీద చాలా. మీరు కుక్కలుగా ఇంట్లో మారబడకూడదు. మీరు సాధువు జంతువు. ఎలా ఉండాలంటే మీ మనసు ఎలా ఉండాలండి? పావురంలాగా ఉండాలంట. అన్ని పక్షులలో పిచ్చి అదేంటో చేదు ఉంటుంది, కానీ పావురంలో లేదు. అందుకే మీరు ఈ లోకంలో పావురముల వలె ఉండండి అన్నాడా లేదా? అన్నాడా లేదా? ఆ పావురములు మీరు అన్ని కోసి చూడండి, దాంట్లో మాత్రం చేదు ఉండదు. అన్ని పక్షులలో చేదులు ఉంటుంది. మిమ్మల్ని దేవుడు అడుగుతున్నాడు, మీలో కొంచెం ఉన్న చేదు అది ఎగబారిందంటే అంత అయిపోద్ది. ఈయనకు చూడండి, తల నెరిసినప్పటికీ కూడా ఏందంట, ఆయనకు ఇంకా ఏం రాలేదంట, తెలివి రాలేదంట. ఎవరైనా అటువంటి వారు ఉన్నారా? ఎప్పుడు పిల్లలు కూడా అంటుంటారు, ಏನಪ್ಪಾ ತಂದೆ నువ్వు ದೊಡ್ಡವರಾಗಿದ್ದೀರಿ, ಭಾಳ ದೊಡ್ಡವರಾಗಿದ್ದೀರಿ, ನೀವು ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಒಂದು ಮಾದರಿಕರವಾಗಿ ಜೀವಿಸಬೇಕಾಗಿತ್ತು, నువ్వే ఎలా ಕೆಟ್ಟ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ ಅಂದರೆ, నువ్వే చెడు పనులన్నీ చేస్తుంటే మీరు మాకు నేర్పిస్తున్నారు నాయన అని పిల్లలు కొందరు తల్లిదండ్రులు కూడా అడుగుతూ ఉంటారు. కొందరు ఏం చెప్పుకోలేక ఈయనకి చెప్తే ప్రాబ్లం, చెప్పకపోతే ప్రాబ్లం అని వాళ్ళు మెలకుండా ఉంటారు. మీ పిల్లలు మిమ్మల్ని చూసి భయపడాలి కానీ మీరు పిల్లల్ని చూసి మీరు భయపడగాకండి. హల్లెలూయా. తల్లిదండ్రులుగా ఉన్న మీరు మీ పిల్లలకు అన్ని విషయాల్లో మాదిరికరంగా ఉండాలి. ఒకవేళ నీకు ఏదైనా టెంప్టేషను, శోధనలు వస్తే నీ యొక్క పిల్లల కుటుంబాన్ని, భవిష్యత్తును కట్టడానికి మట్టసంగా మర్యాదగా జీవించినప్పుడే నీ పిల్లల దగ్గర నీకు మర్యాద ఉంటుంది, నీ భార్య లేక నీ భర్త దగ్గర నీకు మర్యాద ఉంటుంది. అలా కాకపోతే జాగ్రత్త, జలిగలు ఉన్నాయి. ఏమున్నాయండి? చెప్పరు, జలిగలు ఉన్నాయి. చూడండి, రండి మరలా మీరు ఎక్కడికి రావాలి ఇప్పుడు? ఎక్కడికి రావాలి? సామెతల గ్రంథం 16 వచనం. ఇప్పుడు తృప్తి పడని చూడండి 4 ఉన్నాయంట. అవి ఏవనగా, పాతాళములో ఎంత మంది పోయినా కానీ కావాలంటదంట. పాతాళము యొక్క స్వభావం నీకు ఉండకూడదు. హల్లెలూయా చెప్పండి, అర్థమైన వాళ్ళు చెప్పండి. రెండవది ఏంటమ్మా? కనని గర్భం గురించి నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. తర్వాత నీరు చాలును అని చెప్పిన భూమి, ఎంత ఆకాశంలో నీళ్ళని గురించి కానీ ఒక 10 రోజుల కల్లా ఏమైపోతాయండి? మొదటి ప్రళయం వచ్చినప్పుడు భూమి అంతా నీళ్లు ఉండి దాదాపు 1 సంవత్సరం 10 రోజులు పట్టింది అది ఎండిపోవటానికి. ఇప్పుడు నోహు కాలంలో, నోహు గారి యొక్క 600 సంవత్సరాల వయసులో దేవుడు ఈ యొక్క భూమిని అంతటి కూడా దేంతో నాశనం చేశాడు? చెప్పండి, దేంతో నాశనం చేశాడు? ఇప్పుడు యేసుప్రభు వారు రాకముందు దేంతో నాశనం చేస్తానని చెప్పాడు? అదొక మాట రాశాడు చూడండి, చాలును అనని అగ్ని. ఇక అగ్ని కనుక పడిందంటే దాంట్లో ఎవరైనా అందరు వెళ్ళిపోతారు, కానీ కొందరు మిగులుతారు. ఎవరు మిగులుతారో చెప్పండి, చెప్తే కదా ఏండి ఎవరు మిగులుతారనగా, షడ్రకు, మేషక, అబేద్నెగో లాంటి వారు అగ్నిలో నుండి రక్షింపబడతారు. 4వ వాడుగా ఉన్నాడు దానియేలు. ఎటువంటి వాడు అనగా, పాపము లేనివాడు. దానియేలు పాపము లేనివాడు. ఒక పెద్ద మృగము చిన్న మృగాన్ని తినాలంటే, ఒక సింహము, ఒక పులి
చిన్నము కాని జంతువులను అనగా జింకను కుందేలను తినాలంటే వాటిలో ఉన్న వాసన గుర్తుపడుతుంది పులి కానీ సింహము కానీ. ఆ వాసన కనుక గుర్తుపట్టిందంటే ఇది నక్కుతూ వచ్చేస్తుంది పులి. అట్లా 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 అది జింక అట్లా పోతుంటే తెలియకుండా ఇట్లా పోతుంది, అట్లా పోతుంది. దాని వాసన వచ్చింది. ఆ వాసన ఎడబాపుకోవాలంటే దేవుని యొక్క వాక్యం అనే నీరును ఇది ఎప్పుడు కలిగి ఉండాలి. అందుకే రాజైన దావీదు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ప్రభువా నా ప్రాణము నీ యొక్క వాక్యం కొరకు ఆశపడుతున్నది. వాక్యం అనేటువంటి ఎప్పుడు మనకు ఆ దినుసు ఉంటే దుర్వాసన దూరం అయిపోతుంది, శత్రువు నీ దగ్గరికి రారు. దానియేలు వాడనగా దుర్వాసన లేనివాడు. హల్లెలూయా చెప్పండి. దానియేలు ఎవరనగా దుర్వాసన లేనివాడు. అందువలన దానియేలు పరిశుద్ధంగా జీవించాడు కనుక దానియేలును సింహబోన్లు వేస్తే సింహాలన్నీ దగ్గరికి వచ్చి చూస్తే ఈయనలో ఏం దుర్వాసన, పాపము లేదు. అప్పుడు ఈ సింహాలన్నీ కలిసి దానియేలు దగ్గరికి వచ్చి వాళ్ళ కాళ్ళు ఇలా కాళ్ళు వేసి ముందు ఇట్లా వేసుకొని అన్ని ముద్దులాడుతున్నాయంట. ఎవరిని? దానియేలును. దుర్వాసనగా ఉన్నట్లు శత్రువు నిన్ను చంపేస్తాడు. దుర్వాసన లేకపోతే దేవుడు నిన్ను కౌగలించుకుంటాడు. చప్పులు కూడా దేవుడు చూద్దామా? దేవుడు నిన్ను కౌగలించుకుంటాడు. దేవుడు నన్ను కౌగలించుకుంటాడు. లేకపోతే జలుగలు ఉన్నాయి, జాగ్రత్త. దానియేలు సింహపోట్లో ఎంత సంతోషంగా ఉన్నాడు, పరిశుద్ధంగా జీవించాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు యవనస్తులు ఎలా ఉన్నారు? నీవు మండుచున్న ఆ యొక్క అగ్నిగుండాన్ని ఏడంతలా నువ్వు 7 14 అంతలు చేసుకో, 7 21 అంతలు చేసుకో, 7 4 28 చేసుకో, 7 5 35 చేసుకో. కానీ ఈ మండుచున్న అగ్నిగుండములో నుండి మా దేవుడని యెహోవా మమ్మల్ని కాపాడటకు సిద్ధంగా సపరు కొడదామా? మేము మరణించినా పర్వాలేదు, కానీ నువ్వు చెప్పిన పని మేము చేయమన్నారు. మేము మరణించిన కానీ పర్వాలేదు, కానీ మా యేసయ్య చెప్పిన మాటే మేము చేస్తాం. ప్రైజ్ లార్డ్. పాతాళానికి ఆశ ఉంది, భూమికి ఆశ ఉంది, అగ్నికి ఆశ ఉంది. యేసు ప్రభువు రాబోతున్నాడు. ఆయన వచ్చే ముందు నువ్వు ఎలా ఉండాలంటే, నువ్వు పశ్చాత్తాపడితే దేవునిలో నీవు అద్భుతమైనటువంటి కుమారుడుగా కుమార్తెగా ఒక మంచి కుటుంబముగా నువ్వు తీర్చిదిద్దబడతావు. చివరిగా ఒక మాట చదువుకొని నేను ముగిస్తాను. ద బుక్ ఆఫ్ జోబ్, యోబు గ్రంథం 33వ అధ్యాయం 24, 25, 26. 33వ అధ్యాయము 24వ వచనం మీరందరూ తీసుకోండి. ఒకసారి మనమందరం కలిసి చదువుదామా ఈ మాటలు? ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 33, 24, 25 and 26. నాతో కలిసి చదవండి. ఆమేన్. అందరూ ఉంటున్నారు? సిద్ధమా? ఎంతమంది బైబిల్ తీసుకున్నారు? బైబిల్ తీసుకున్న చేతులు ఎత్తండి ఒకసారి. ఎస్, దేవా స్తోత్రాలు. ఎస్, రెడీ? 1 2 3 4. దేవుడు వాని యందు కరుణ చూపి, అందరు గట్టి చదవండి, పాతాళములోనికి దిగి వెళ్ళకుండా వాణ్ణి విడిపించును, ప్రాయచిత్తము నాకు దొరికినని సెలవిచ్చెను. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును, వానికి తన చిన్నవాటి స్థితికి తిరిగి వచ్చును, చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బతిమాలు కొనిన ఎడల ఆయన వాణ్ణి కటాక్షించును, కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించును. ఈలాగున నిర్దోషత్వమును ఆయన నరునికి దయచేయును. చప్పలు కూడా దేవుడు చూద్దామా? దేవుడు వాని యందు కరుణ చూపించును. నీ యందు నా యందు ఆయన కరుణ చూపించాడు. కనికరము గల దేవుడు. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి, దేవా నిజమే, నా పాదములకు సువార్త సిద్ధ మనసు అనే జోడు లేదు, నాకు బాటా చెప్పులున్నాయి, ఇంకా పారగాని చెప్పులున్నాయి, పెద్ద 10, 20, 50 వేల రూపాయల విలువ గల షూస్ నేను వేసుకున్నాను, కానీ స్వార్థ సిద్ధ మనసుని జోడి లేదు. దాంట్లో గనుక నేను వేసుకుంటే అది నాకు సురక్షితనిస్తుంది. కొన్ని కోట్ల రూపాయలను షూస్ తొడుక్కున్నావా? నీకు స్వార్థ సిద్ధ మనసు లేదా?
సిద్ధంగా ఉండేది లేదా? లేకపోతే లిచ్ అనగా జలగా ఉంది, నీ రక్తాన్ని పీల్చేస్తుంది. అది వై ఆకారంలో ఉంటుంది. దాని యొక్క లోపల 300 పండ్లు ఉన్నాయంటండి. అది చదువుతూ ఉంటేనే అమ్మో, ఒక్కటేసారి రాశాడు ప్రభువారు జలగను గురించి. ఇది అందరికీ చాలా వర్తిస్తుంది. బోధిస్తున్న నాకు, వింటున్న మీరు బహు జాగ్రత్తగా ఉన్నప్పుడే మనము రక్తహీనులుగా కాకుండా రక్తము కలిగి, యేసే రక్తము కలిగి మనం ప్రభువులో జీవిస్తాం. దేవుడు ఆ కృప మనకు అనుగ్రహిస్తాడు. అందరం మోకరిస్తాం, దేవుని స్తుతిస్తాం. ఆ రక్తములో మన పాపములు కడిగినప్పుడు, ఆయన వాక్యము మనల్ని గద్దించినప్పుడు, ఆయన బుద్ధి మనకు చెప్పినప్పుడు, ఆయన ప్రేమ మనకు చూపించినప్పుడు, ఎందుకు నిన్ను బ్రతికించాడేసయ్యా, ఎందుకు నన్ను బ్రతికించాడేసయ్యా? ఏదో ఈ చెడిపోయిన నాతోనే, ఈ పడిపోయిన నాతోనే ఆయన పని నాకు అప్పచెప్పాడు. ఈ పని నేను నా జీవిత కాలమంతా, నేను నా కుటుంబం యెహోవాను సేవించదమని ఆరాధనలో అద్భుతమైన పాటలు కుమారుడు కార్యక్రమం పాడుతున్నప్పుడు నేను ఎంతో ఆనందించాను. నేను మా కుటుంబము యెహోవాను సేవించదము. అమ్మ నీవు తమ్ముడు, నీవు చెల్లి, నీవు బాబు, నీవు ఆదివారం ఒక్కటేనా చాలనా? అంతేనా? ఒక్క దినము నీకు రక్తహీనత అయితే నువ్వు నడవలేకపోతావే, ఆ యొక్క గోడలు పట్టుకుంటావే, ఎవరో సపోర్ట్ తీసుకుంటావు కదా. నువ్వు రక్తహీనత అయితే, దేవా నేను రక్తహీనత కాకుండా కాపాడు, నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కాపాడు, నీ ప్రేమతో నన్ను కాపాడు స్వామి. జలగకు 2 ఆడబిడ్డలు ఉన్నారట. జలగకు ఇమ్ము అని 2 కూతురులు ఉన్నారు. తృప్తి పడనివి, చాలును అననివి ఉన్నాయి. పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనిన భూమి, చాలును అని చెప్పని అగ్ని యేసుప్రభు వారు రాబోతున్నాడు. మార్కు సువార్త 9:48 ఆయన అంటాడు, నేను త్వరగా వస్తున్నాను. నా మాటను వింటే అగ్నికి కాదు నువ్వు ఆహుతయ్యేది, నా సన్నిధిలో నువ్వు తేజరిల్లుతావు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో వేస్తే వారి ముఖము ఎలా ఉందండి? మెరుస్తుందండి. వైద్యులతో పరిశీలించిన కానీ వారి తల ఎంటుక కూడా ఒకటి కూడా కాలిపోలేదండి, వాసన రాలేదు. దేవుని స్తుతిద్దామా ఆనందముతో, సంతోషముతో. దేవా అయ్యా, నేను నా జీవితకాలం అంతా ప్రతి పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగనే చెమట రక్తముగా మారినే. బహు అయ్యా జాగ్రత్తగా ఉంటాడు. చెమట రక్తముగా మారినే. యేసు రక్తము, రక్తము, యేసు రక్తము, 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 అమూల్యమైన ఆయన పరిశుద్ధమైన రక్తములో నువ్వు కడగబడినప్పుడు నీ జీవితంలో వేసే గొప్ప కార్యం చేస్తాడు. రక్తము యేసు రక్తము, రక్తము యేసు రక్తము, రక్తము, రక్తము. దేవుడు వాని యందు కరుణ చూపించి పాతాళంలోకి వెళ్ళకుండా వాని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికినది సెలవిచ్చాను. అప్పుడు వాని మాంసము బాలుర మాంసం కన్నా ఆరోగ్యంగా ఉంటుందట. ఎస్, మనసాక్షిని శుద్ధి చేయును
మన యేసయ్యా రక్తము అక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 వాడు దేవుని బతిమాలుకుని ఎడల ఆయన వాని కటాక్షించును కావున వాడు ఆయన ముఖమును చూసి సంతోషించును ఇలాగున నిర్దోషత్వమును ఆయన నరునికి దయచేశాడు తర్వాత అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును వానికి తన చిన్ననాటి స్థితి యేసయ్య తిరిగి కలుగజేస్తాడు. ఈ మాటలు నాయి కాదండి, నాకు తెలియదు, నాకు దేవుడు చూపించాడు. నీ శరీరాన్ని గురించి ఎంత జాగ్రత్త వహిస్తున్నాడు కదా యేసయ్య. మన దేహాన్ని గురించి ఆయనకి ఎంత భారం ఉంది కదా. మనము రక్తంతో క్షీణించిపోకుండా రక్తహీనులము కాకుండా దేవునికి ఇష్టమైన బలమైన శక్తి గల వారు మగుటకు దేవుడు తన ప్రశస్తమైన రక్తాన్ని ఇచ్చుటకు మన ప్రధాన యాజకుడు మనకంటే ముందు వెళ్ళాడు, మనకంటే ముందుకొచ్చాడు. తన రక్తాన్ని మన కోసం ఇచ్చాడు. మన రక్తహీనత తీసివేసి బలమైన శక్తినిచ్చాడు యేసయ్య. మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను. మన తప్పించిన దేవుడు, శత్రువులను తప్పించిన దేవుడు, సంహారమునే తప్పించె మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన ప్రభు యేసుక్రీస్తు వారు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము 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 యేసు రక్తము 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 ఆయన అమూల్యమైన రక్తములో మన పాపములను కడిగి అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు అయ్యా క్షమించయ్యా, అయ్యా నన్ను క్షమించు ప్రభువా, యేసు అయ్యా మమ్మల్ని క్షమించు తండ్రి. రక్తము రక్తము చంటి బిడ్డలకు ఉన్నటువంటి మాంసలాగా నిన్ను అందమైన బిడ్డలుగా చేస్తాడంటే యేసయ్య. నీకు తిరిగి ఆ చిన్న బిడ్డలో ఉన్నటువంటి ఆ శక్తిని ప్రభువారు నీకు ఇస్తాడట. ఆయన కరుణ చాలా గొప్పదంటాడు. నా కరుణ వారి మీద చూపిస్తాను, నా కరుణ వారి మీద చూపిస్తాను అన్నాడు యేసయ్య. ఇది నువ్వు పశ్చాత్తాపడకపోతే నాకు చాలును అని అనని పాతాళము కనిపెట్టుకొని ఉంది. ఈ భూమి మీద నీరు నాకు చాలును అనని ఈ భూమి కింద
పాతాళము అడుగులేని స్థలము. పాతాళములో అగ్ని. పాపులు యుగయుగములు అగ్నిగుండములో కాలుతూ ఉంటారట. అందుకంటాడు భక్తుడు, అంటాడు, నువ్వు వాక్యము చెబుతున్నప్పుడు ఒకరిని నువ్వు అగ్నిలో నుండి లాగినట్టు, నువ్వు అగ్నిలో నుండి బయటకు వస్తే అంతే చాలు అనేదే మహాశ. షడ్రకు మేషక అబేద్నెగోలు దుర్వాసన లేనివారు. జలగా వారిని ఏం చేయలేకపోయింది, అగ్ని కాల్చలేకపోయింది. అగ్నిలో వేసిన వారు చచ్చారు కానీ వేయబడిన వారు చావలేదు. దానియేలులో దుర్వాసన లేదు. అందువలే సింహాలన్నీ కూడా దానియేలును కౌగలించుకున్నాయి. రాత్రంతా దానియేలు సింహాల మధ్యనే ఉండిపోయాడు. ఉదయాన్నే రాజు వచ్చి బుగ్గరిపోయినటువంటి గొంతుకుతో అంటున్నాడు, దానియేలు, నీవు అనుదినము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను ఈ సింహముల నోట నుండి రక్షించగలిగినా, ఈ జలగల నుండి నిన్ను రక్షించుటకు ఆయన సమర్థుడు. నీవు రక్తహీనత కాకుండానట్లుగా ప్రభు తన కృప చూపించి తన పరిశుద్ధమైన రక్తముతో నిన్ను నమ్ముతున్నాడు. స్వస్థపరిచే యెహోవా ఆయనే. నీకు స్వస్థత శీఘ్రముగా లభించును గాక. ఒక పరమ వైద్యుడిగా ఆయన నీకున్నాడు. అయితే నువ్వు పశ్చాత్తాపడినప్పుడు ఆ దేవుడు నిన్ను అన్ని విధములుగా బాగు చేయుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. ఇది రక్షణ దినం, ఇది అనుకూల సమయం. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. జలుగా చిన్నదే ప్రభువా, మేము 70, 80, 100 కేజీల బరువు ఉన్నప్పటికీ కూడా, 60 కేజీలు ఉన్నప్పటికీ కూడా, కేవలం కొన్ని గ్రాములు ఉన్న ఆ జలగా మానవుని కృంగదీసింది స్వామి. రక్తహీనత అయిపోయినప్పుడు పరిగెత్తలేం స్వామి. నీ కృప మమ్మల్ని ప్రేమించింది కనుక, ఈ దినం మాకు ఇచ్చిన ఈ దైవ సందేశాన్ని బట్టి స్తోత్రాలు. నీ ప్రియబిడ్డలు వెళ్తున్నారు, వీరిని దీవించి ఆశీర్వదించి వీరి జీవితాల ద్వారా మీరు మహిమ పొందండి. బలహీనత తీసివేసి బలమైన కార్యం జరిగించండి. అపవాదికి ఎంత నాశనము, వానికి ఎన్ని కోరలు, వానికి ఎన్ని దంతములున్నా యేసు క్రీస్తు నామములో అపవాదిని మీరు మా కాళ్ళ కింద వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. వాడిని పరిగెత్తించే శక్తి మీ రక్తములో ఉన్నది స్వామి. మీరు చేసిన ఉపకారానికి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములోని ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి విశ్వాసం ఇక్కడ మనందరికీ యేసయ్య కృప సదాకాలము తోడై నిలిచి ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.